ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు. ఫిలదెల్ఫియా ఉన్న సంఘపు దూతకు వ్రాసిన లెటర్. నేను 7వ వచనం చదువుతున్నాను. ఆ తర్వాత 8 నుండి 9 మిగతా వచనాన్ని ఎవరైతే చదవగలుగుతారో వారందరూ చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును తెలుసుకొని నివాసంసులలో శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఇంకా జయించు వారిని నేను దేవుని ఆలయములో నా దేవుని ఆలయంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపటికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును నా మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. అంతటానండి. ఫిలదెల్ఫియా సంఘము చిన్న సంఘం. ఎంత చిన్న సంఘం అంటే మనంతనే సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘము ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న టర్కీ దేశంలో ఒకప్పుడు ఫిలదెల్ఫియా సంఘం ఉండేది. ఇప్పుడు ఆ ఫిలదెల్ఫియా సంఘం ఉన్న ఆ పట్టణము లేదా నగరాన్ని మోడ్రన్ అలేషియర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఊళ్ళో అంటే ఇప్పుడు ఆ పట్టణంలో ఒకప్పుడు ఆ ఫిలదెల్ఫియా సంఘం ఉండేది. ఈ ఫిలదెల్ఫియా సంఘం భయము భక్తి కలిగిన సంఘం. ఇది కొద్ది గుంపున్న సంఘం, కానీ భయము భక్తి కలిగిన సంఘం. ఫిలదెల్ఫియా అనే ఆ పదానికి అర్థం సోదర ప్రేమ అర్థం. ఫిలదెల్ఫియా నగరము సోదర ప్రేమ గల నగరం అని దానికి అర్థం. అంటే వారి ప్రవర్తనే ప్రేమ కూర్చుంది. అంటే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వారందరూ కూడా సోదర ప్రేమ కలిగి ఉంటారు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని ఆజ్ఞను పాటించే గొప్ప సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘము గడిచిన వారం చెప్పుకున్న సార్దీస్ అనే సంఘానికి 50 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిక్కున ఉంటుంది. మళ్ళీ ఆగ్నేయ అంటే తూర్పు మరియు దక్షిణములకు మధ్యలో ఉండే దిక్కు. ఆ దిక్కున ఈ ఫిలదెల్ఫియా సంఘం ఉంటుంది. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తను యోహాను ప్రేరేపించి యోహాను ద్వారా ఒక లెటర్ రాశాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘము సార్దీస్ సంఘం కేవలం 50 కిలోమీటర్ల రేడియస్లో అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి సార్దీసునకు క్రీస్తు శకము 17వ శతాబ్దంలో భూకంపం వచ్చినప్పుడు ఈ ఫిలదెల్ఫియా పట్టణానికి కూడా ఆ భూకంపం ద్వారా ఎఫెక్ట్ అయింది. వాళ్ళు బాగా కష్టపడి అందులో నుంచి బయటపడ్డారు. భూకంపం వచ్చినప్పుడు ఆస్తి మొత్తం నేలమట్టం అయిపోతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో నుండి వారు బయటికి పడ్డ వ్యక్తులుగా ఆ ప్రాంతపు వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రాంతపు వ్యక్తులకు ఆ కష్టాలను అనుభవించి ఓర్చుకొని బయటికి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఈ పత్రిక ప్రకటన గ్రంథము రాయబడింది క్రీస్తు శకము సుమారు 95 లేదా 96వ సంవత్సరంలో. అంటే దాదాపుగా 80 సంవత్సరాల వ్యవధిలో ఒక సంఘం వృద్ధి పొందింది, సువార్త ప్రకటించబడింది. ఆ సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఆ సంఘము కొంచెమే ఉన్న సంఘము, శక్తి తక్కువగా ఉన్న సంఘము ఫిలదెల్ఫియా సంఘము, కానీ ఆశీర్వదించబడ్డ సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువారు తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు?
ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీసేవాడు, ఎవడును తీయలేకుండా వేసేవాడు. ఇప్పుడు మనము ఇంటికి తాళపు చెవి వేసినా, ఎంత విలువైన తాళపు చెవి వేసినా దాన్ని బద్దలు కొట్టచ్చు. కానీ దేవుడు ఒకసారి తాళం వేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తాళం వేస్తే దాన్ని ఎవడు తీయలేడు. ఒకవేళ ఆయన తీస్తే ఆ తాళం ఎవడు వేయలేడు. ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఈ దావీదు తాళపు చెవి కలిగిన వాడు అంటే అర్థం ఎలా అంటే దేవుని కుటుంబంలో క్రీస్తు అధికారాన్ని సూచిస్తుంది. సంఘము క్రీస్తునకు శిరస్సు. శిరస్సు లేకుండా మనిషి బ్రతకగలుగుతాడా? ఒక చెయ్యి లేకుండా మనిషి బ్రతకగలుగుతాడు, 2 చేతులు లేకుండా మనిషి బ్రతుకుతాడు, 2 కాళ్ళు లేకుండా బ్రతుకుతాడు, కానీ మొండం లేకుండా బ్రతకగలుగుతాడా? అందుకే సంఘము క్రీస్తునకు శిరస్సు అయింది. ఆయన అధికారి అయినాడు సంఘము పట్ల. సంఘము క్రీస్తునకు లోబడి ఉండాలి. సంఘము క్రీస్తును వెంబడిస్తున్నట్టు ఉండాలి. దావీదు తాళపు చెవి కలిగి, ఒక తాళము మనకు ఉంటేనే ఒక గృహంలోనికి మనం ప్రవేశించగలం. అయితే అందరు అనొచ్చు, తాళం ఉంటే బద్దలు కూడా ప్రవేశించవచ్చు, కానీ దేవుడు వేసే తాళాన్ని ఎవడు తీయలేడు. ఒకవేళ ఆయన తాళము తీసి ద్వారము తెరిచిన తర్వాత దానికి ఎవడు తాళము వేయలేడు. అది ఆయన అధికారాన్ని సూచిస్తుంది. దేవుని సంఘములో, దేవుని కుటుంబంలో మనమందరం కూడా ఒక కుటుంబం. ఒకవేళ ఎవరికి వారు ప్రత్యేకంగా మేము కుటుంబం అంటే మనలో కూడా, మన కుటుంబంలో కూడా ఎవరు అధికారి అయి ఉండాలి? ఎవరు అధికారి అయి ఉండాలి? క్రీస్తు అధికారి అయి ఉండాలి. మీ కుటుంబంలో అయినా, నా కుటుంబంలో అయినా మొట్టమొదటిగా క్రీస్తు అధికారం కింద లోబడ్డప్పుడు ఆ కుటుంబము క్రీస్తు చేతిలో ఉన్న కుటుంబం అవుతుంది. నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు. కాబట్టి నేను అటువంటి వాడిని, నా అధికారం ఇది అని యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి బోధిస్తున్నాడు. సంఘము ఆయన అధికారాన్ని గుర్తించాలి. సంఘము అంటే ఇక్కడ ఉన్న మనతో పాటుగా మీరు కూడా దేవుని ఆలయమే. ఒక్కొక్కరు ప్రత్యేకమైన వాళ్ళే. ఇక్కడ ఉన్న భాగ్యమే ఎంత ప్రత్యేకమైనదో ఇక్కడ నేను అంతే ప్రత్యేకమైన వాడిని. అట్లాగే ఏమీ చదువురాని వ్యక్తి అయిన ప్రత్యేకమైన వాడే దేవుని దృష్టిలో. ఒకవేళ నా దృష్టిలో ఆ ఆశీర్వాదం ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి నేను అతన్ని ప్రత్యేకంగా చూడొచ్చు. ఒకవేళ సంతోష దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్రత్యేకంగా చూడొచ్చు. ఎవరైనా బీద వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని నేను గౌరవించకపోవచ్చు. మనుషులలోనే తారతమ్యం, దేవుని దగ్గర ఎటువంటి తారతమ్యం లేదు. ఆయన సంఘం అంతటికి అధికారి. సంఘంలో ఉన్న వాళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, బలహీనత ఉన్న వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వారు ఉంటారు, చేతులు లేని వారు ఉంటారు, మతి స్థిమితం సరిగా లేని వాళ్ళు కూడా ఉంటారు, మర్చిపోయేవారు కూడా ఉంటారు, ముసలి వారు కూడా ఉంటారు. వారందరికీ దేవుడు తండ్రి ఉన్నాడు. తండ్రి తన కుమారులకు ఏ విధంగా ఆస్తిని పంచిచ్చినట్టు సమానంగా పంచి ఇస్తాడో దేవుడు తన కృపావరాన్ని మనందరికీ సమానంగా పంచిస్తున్నాడు. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్తే నేను వాక్యం చెప్పాను కాబట్టి నాకు ఎక్కువ, మీరు వాక్యం విన్నారని, కానీ మీకు తక్కువ ఏమి ఉండదు. ఇద్దరికి సమానంగా దేవుడు చూస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే నేను వాక్యం చెప్పినా కాబట్టి నేను తప్పు చేస్తే నాకు డబుల్ శిక్ష ఉంటుంది, మీకు సింగిల్ శిక్ష ఉంటుంది. అంతే తేడా. ఈ లెక్కన అటు చూసినా ఇటు చూసినా నాకే ప్రమాదం, కానీ మీకైతే ఏం ప్రమాదం లేదు. ఇది ఏదో అధికారం కాదు, కానీ ఇప్పుడు అధికారం అనుకుంటారు, కానీ ఇది అధికారం కాదు, కానీ ఇది భయముతో కూడినది. ఇక్కడ చెప్పాడంటే భయముతో కూడినది. కాబట్టి అట్టి భయముతో మనము చెప్పాలి, అంటే నేను చెప్పాలి, అదే భయముతో మీరు ఉండాలి. ఆయన దేవుని సంఘము పట్ల, దేవుని బిడ్డల పట్ల అధికారం గలవాడు. నువ్వు ఎవరి అధికారం కింద బ్రతుకుతున్నావు? ఆయన దావీదు తాళపు చెవి గలవాడు. ఆయన తలుపు తీస్తేనే మనం లోపలికి వెళ్తాం. ఆయన ఒకసారి వేస్తే మళ్ళీ బయటికి రావాలనుకున్నా బయటికి రాలేం. తండ్రివైన అబ్రహాము ఒక్కసారి నా బంధువుల దగ్గరికి పంపి ఒక్కసారి లాజరు ద్వారా కొన్ని మాటలు ప్రకటించమంటే నీకు నాకు అగాధం ఉన్నది, లేదా నీ బంధువుల దగ్గరికి ఆయన వెళ్ళడం కుదరదంటే కనీసం లాజరు చేయితోని ఒక చిటికన వేలు నీరేను నాకు వేయవా అంటే నీకు నాకు మధ్యలో ఒక అగాధం ఉంది. ఇక్కడికి రావడమే తప్ప వెనక్కి వెళ్ళడము ఉండదు, అక్కడ పడమే తప్ప మళ్ళీ ఇక్కడికి రావడము ఉండదు. ఇది దేవుని అధికారాన్ని సూచిస్తుంది. ఆయన
సత్య స్వరూపి వాడు. మానవుల్లో సత్యం లేదు, సత్యం వెతికినా దొరకదు. ఒకవేళ ఆ సత్యము నిజాయితీ అనే ఒక పేరుకు ఒక రూపాన్ని ఇస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు అవుతాడు. ఆయన దగ్గర అబద్ధాలు లేవు, ఆయన దగ్గర నిజాయితీ నీతి ఉంది. మనము కూడా సత్య స్వరూపులముగా మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతాం? ఇంకెన్ని వాక్యాలు వింటే మార్చబడతాం? ఇంకెన్ని రోజులకు మార్చబడతాం? మారాలి అనే ఆలోచన మనకుంటే చాలు, మారుతాం. అవునా కదా? దేవునికి స్తోత్రం. అట్లాగే ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధులేనా? నేను స్నానం చేసి వచ్చాను, నేను పరిశుద్ధుని. మీరు స్నానం చేసి వచ్చారు, మీరు పవిత్రులు, మీరు పరిశుద్ధులు శారీరకంగా. మరి మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నవి? మనం నిజంగా పరిశుద్ధులమేనా? ఎవరి గురించి మనం అసలు చెడు ఆలోచన చేస్తలేమా? ఎవరు చెడిపోవాలని మనం కోరుకోవట్లేదా? పరిశుద్ధులమే, మనము పవిత్రులమే. ఎందుకంటే మన పైన అధికారి క్రీస్తు. మన పైన అధికారి క్రీస్తు. ఒక ఇంటికి అధికారి ఇంటి యజమాని. ఆ ఇంటి యజమానికి తెలుస్తుంది ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి. ఆ యజమాని చూసుకుంటాడు. యజమాని బాధ్యత అది. యజమాని మాట కుటుంబ సభ్యులు విన్నప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. నీ మాట నేను ఎందుకు వినాలి అని ఒక ప్రశ్న వస్తే కుటుంబం గందరగోళమే. నా ఇష్టం ఉన్నది నేను చేస్తా, నీ ఇష్టం ఉన్నది నువ్వు చెయ్యి, నీ ఇష్టం ఉన్నది నువ్వు చెయ్యి అని కొడుకులు అటు, తండ్రి ఇటు, భార్య అటు, భర్త ఇటు. అది క్రీస్తు అధికారం కింద ఉన్న కుటుంబమేనాది? యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం తీయండి. అధికారం గురించి మరలా ప్రవచన మాటలు మనం ఇక్కడ విందాం. యెషయా గ్రంథం 22వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదవండి. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను, అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. అది ఆయన అధికారం, దేవుడి అధికారాన్ని సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి అధికారాన్ని అది సూచిస్తుంది. దావీదు ఇంటి తాళపు చెవి అని దగ్గర ఉంది. దావీదు ఇల్లు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటి పైన ఆయన అధికారి. ఇప్పుడు పురుషుడికి స్త్రీలకి సపరేట్ బాధ్యతలు ఉన్నవి. ఇప్పుడు సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే స్త్రీకి శిరస్సు భర్త. మీకు భర్త శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆదివారం మీరందరూ వచ్చి ఒక పని చేస్తారు. ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు? ఒకే తిరుగుతున్నారు. ఏం చేస్తారు? కొంగులు వేసుకున్నారు. ఆ కొంగు వేసుకోవడంలో అర్థం ఏంటి? మీకు శిరస్సు ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా? మీ భర్త. ఎప్పుడైతే మీరు మీ భర్తకు మీ యజమానికి లోబడతారో, మన యజమానుడు క్రీస్తు ఉన్నాడనే సంగతి మనం ఆలోచించి, నేను భర్తకు లోబడితే భర్త క్రీస్తుకు లోబడాలి, వెరసి మన ఇద్దరం క్రీస్తుకు లోబడాలి. ఎందుకంటే మేమిద్దరము క్రీస్తు అధికారం కింద ఉన్నాము అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకున్న వారం అవుతాం. ఆయన తలుపు వేస్తే ఎవడు తీయలేడు, ఆయన తెరిస్తే ఎవడు దాన్ని మూయలేడు. అట్లాగే యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం తీయండి ఒకసారి. యోబు గ్రంథము 12:14. ఆలోచించుము, ఆయన పడగొడితే ఎవరు మరలా కట్టజాలి. ఈ మాటలు పలుకుతున్నది ఎవరో తెలుసా? యోబు అంటున్నాడు. మరొక మాట, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యం కాదు. ఆలోచించుము, మనుషులను ఒకవేళ ఆయన పడగొడితే ఎవ్వరు కూడా కట్టలేరు. ఆయన గనక పడగొడితే ఎవరునూ దాన్ని కట్టలేరు. ఎందుకంటే ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన అధికారానికి లోబడే వారంగా ఉండాలి. మన ప్రార్థన ఏముండాలో తెలుసా? తండ్రి, నీవు నా అధికారివి కాబట్టి నీకు లోబడే కృపని తండ్రి అని ప్రార్థన చేయాలి. నీకు లోబడడానికి నాకు మనస్సు నీవు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే క్రీస్తు అధికారానికి మనం లోబడతామో, కుటుంబానికి మనం లోబడతాము, పెద్దలకు లోబడతాము, సమాజంలో ఉన్న వారిని గౌరవిస్తాము. క్రీస్తు అధికారానికి మనం ఎప్పుడు లోబడమో
మనము ఎవరి అధికారం కింద లేము అనే ఆలోచన మనకు వస్తుంది. విచ్చలవిడి, మనం ఎవరికి లోపడం, మన ఇష్టం ఉన్నట్టు మనం చేయాలి, మన ఇష్టం ఉన్నట్టు మనం ప్రవర్తించాలి. మనకు అడ్డు చెప్పేవాడు ఎవడూ లేడు. నా ఫ్రెండ్ ఖమ్మంలో ఉండేవాడు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. 10 అయింది, 11 అయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. అరే మనం మన ఇంటికి వెళ్ళాలి కదా అంటే అంటాడు. ఏం కాదు, నో ప్రాబ్లం అని అన్నాడు. 12 అయింది, 1 అయింది, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అక్కడనే పడుకున్నాం. తెల్లారిన తర్వాత ఇంటికి వెళ్ళినాం. ఎటు పోయిన వాళ్ళ కొడుకు అని తండడం లేదు, ఎందుకు వెళ్ళినో కొడుకు చెప్పలేదు. ఎవ్వని ఇష్టం వచ్చేట్టు వాడు. ఇదేదో భలే ఫ్రీడమ్ అనుకున్నప్పుడు నేను ఇదేదో మంచిగా ఉంది అనుకున్నాను. కానీ మంచిగానే ఉంది, కానీ అప్పుడు ఆలోచించకుండా మంచిగానే ఉంది, కానీ అది సరైన క్రమం కాదు. అవునా కదా? కాదు. నేను అన్నాను, ఎప్పుడు నువ్వు గింతేనా అంటే ఎప్పుడు నేను గింతే అన్నాను. మరి రాత్రి మీ నాన్న కనీసం అప్పుడంటే డబ్బా ఫోన్లు, ఇప్పుడు తిరిగి కెమెరా ఫోన్లు లేవు. మరి ఎప్పుడు నీకు మీ నాన్న ఫోన్ చేయడానికి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు చెయ్యడు. నువ్వు కూడా, నేను కూడా చెప్తాను. అదేంటి? అది అంతే. ఎంత పద్ధతి గల కుటుంబము. ఏదేమైనా అది దేవుడు పెట్టిన నియమం కాదు, దేవుడు పెట్టిన పద్ధతి కానే కాదు. మనం ఆయన అధికారానికి లోబడాలి. క్రీస్తు అధికారానికి సంపూర్ణంగా మనం ఒప్పుకోవాలి. ఒకసారి అపోస్తులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం అధికారం ఇచ్చాడో చూద్దాం. మత్తయి సువార్త 16:19 వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఈ మాట ఎవరితో అంటున్నాడు? ఈ మాట ఎవరితో అన్నాడు? వినాలి. పేతురుతో అన్నాడు. ఎవరు? అపోస్తుడైన పేతురు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను, నీవు ఇప్పుడు చదవండి. భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు నువ్వు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను. దీని అర్థమైంది. ఈ భూలోకమందు విప్పేది ఏంది, పరలోకమందు తెరిచేది ఏంది? మరి పరలోకమందు విప్పేది ఏంది, భూలోకమందు మూసేది ఏంది? ఇది క్రీస్తు అనుమతించిన, దేవుడు అనుమతించిన సంగతుల గురించి చెప్తున్నాడు. భూలోకమందు క్రీస్తు ఏదైతే అనుమతిస్తాడో నీ జీవితంలో జరిగించడానికి, క్రీస్తు ఏదైతే చెయ్యాలని దేవుడు నిన్ను అనుమతిస్తాడో అదే నువ్వు పరలోకంలో చేస్తావు. నువ్వు ఇక్కడే ఏం చేయలేనివి పరలోక రాజ్యంలో ఏం చేస్తావు? ఒకవేళ మిమ్మల్ని దేవుడు పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి ప్రార్థన చేయమంటే మీరు ఏం చేస్తారు? ఈ చర్చిలోనే, ఈ సంఘంలోనే మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, అక్కడ మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీరు పాటలు పాడలేకపోతున్నారు, అక్కడ పోయి పాటలు ఏం పాడతారు? ఇక్కడ మీరు దేవుని స్తుతించలేకపోతున్నారు, అక్కడికి పోయి మీరు ఏం స్తుతిస్తారు? భూలోకమందు ఏం చేస్తారో పరలోకమందు అదే చేస్తారు. మీరు భూలోకమందు దేని చేత బంధించబడతారో పరలోకమందు దాని చేతనే బంధించబడతారు. మీరు భూలోకమందు దేవుని ఆజ్ఞల చేత, అవును కదా, వినాలి కదా, నేను మాటలు వినాలి కదా, నేను లోబడాలి కదా, నేను నా ఇంటి పైన ఒక అధికారిని నేను లోబడుతున్నాను, లేకపోతే నేనే ఒక అధికారిని నా ఇంటి పైన, నేను మగవాణ్ణి కాబట్టి నేను అధికారిని అనుకుందాం. నా మాట నా తల్లి వినాలి, నా భార్య వినాలి, కానీ నాకు భయం ఉండాలి. కానీ నా పైన ఇంకో అధికారి ఉన్నాడు. ఎవరైనా? క్రీస్తు. నేను క్రీస్తు అధికారానికి లోపడకపోతే ఎట్లా? నేను అనుకుంటాను కదా నా మాట వీళ్ళు వినాలని, నేను అనుకుంటాను కదా నేను చెప్పిందే చెయ్యాలని వీళ్ళు నేను చెప్పిందే వాళ్ళు పాటించాలి అనే ఆలోచన నాకుంటే, మరి నా క్రీస్తు చెప్పినట్టు నేను పాటించాలి అనే ఆలోచన నాకు ఉండకూడదా? నీవు నీ అధికారాన్ని, దర్పణాన్ని ప్రదర్శించుకుంటే నీ పైన ఇంకో అధికారం ఉన్నాడు అనే సంగతి నీకు అర్థం కాదా? అది అర్థం కాకపోతే నా అధికారం ఎవరు లేడు, నా ఇంట్లో నాదే రాజ్యము, నేను చెప్పిందే నడవాలి. లేవా మన కుటుంబాలు, మన యవనస్తులు? నా ఇష్టం. సరే నీ ఇష్టమే, కానీ నీ పైన ఇంకో అధికారం నువ్వు గుర్తుంచుకో. నీ ఇష్టం అంటున్నావు కదా, ఆయన ఇష్ట ప్రకారం నువ్వు చేయాలి. నీ ఇష్టం అని నువ్వు అన్నప్పుడు నీవెప్పుడైతే ఇక్కడ దేన్నైతే బంధిస్తావో అక్కడ కూడా బంధిస్తావు. ఇక్కడ ఎక్కడైతే నీవు చెడు తలంపులు, చెడు క్రియలు ఇక్కడ అన్ని బంద్ చేస్తావో, ఇక్కడ అవన్నీ వాటిని మూసివేస్తావో, ఈ భూలోకంలో ఏదైతే నీవు బంధిస్తావో, నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడతాయి. నువ్వు భూలోకంలో ఉన్న పాపాలంటిని బంధించి, ఈ భూలోకంలో ఉన్న చెడు తలంపులంటిని బంధించి వేస్తావో, పరలోక రాజ్యంలో నువ్వు అలా ఉండగలుగుతావు. నువ్వు భూలోకంలో నువ్వు ప్రేమ చూపించి, దేవుని స్తుతించి, దేవునికి ఆరాధన చేసి, దేవుని సమయం దేవునికి ఇచ్చి, మన పైన అధికారి క్రీస్తు ఉన్నాడు, నేను ఇంటికి అధికారిని కావచ్చు కానీ నా పైన క్రీస్తు ఉన్నాడు అనే సంగతి నువ్వు ఎప్పుడు ఆలోచన చేసి దేవుని స్తుతిస్తావో నువ్వు పరలోక రాజ్యంలో కూడా ఆలోచన ఉండగలుగుతావు.
నువ్వు ఇక్కడే లేకపోతే అక్కడ ఉండలేవు. నీ కుటుంబము ఒక మినీ చర్చ్, ఒక చిన్న సంఘానికి ఉదాహరణ. నీ కుటుంబంలో నువ్వు ఆధిపత్యం ఒకవేళ దేవుడు నీకు ఇస్తే, నువ్వు అధికారిగా ఉంటే, నీ పిల్లలందరూ నీ మాట వినాలని నువ్వు ఎట్లా కోరుకుంటావో, నీ పిల్లలందరూ నీ మాట విన్నప్పుడు నీ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందో, నీవు దేవుని మాట విన్నప్పుడు నీవు అంత చక్కగా ఉంటావు, నీ ప్రవర్తన అంత చక్కగా ఉంటుందని ఆలోచన చేసుకోవాలి. అందుకే అధికారాన్ని ప్రదర్శిస్తున్న అధికారం అంటే కుటుంబాన్ని నడిపిస్తున్న మనందరికి కూడా దేవుడు అధికారి అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకే అదే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అదే సంగతి మనందరికీ వర్తిస్తుంది. మీరందరూ ఇక్కడ ఏదైతే బంధిస్తారో మీరు అక్కడ బంధిస్తారు. మీరు ఏదైతే విప్పుతారో అంటే మీరు ఎలాగైతే ఇక్కడ ఉంటారో అక్కడ అలానే ఉంటారు. ఒకవేళ కుక్క తాడిచెల్లో ఒక తీరు, అమెరికాలో ఒకలా ఉంటుందా? ఉండదు. అమెరికాలో మంచి ఏసీ రూమ్లలో ఉంటే కూడా అబ్బో నేను ఇంట్లో ఏం చేయకూడదు మంచిగా ఉండాలి అనుకుంటారా? అది ఎక్కడ వాంతి చేయాలో అక్కడ వాంతి చేస్తుంది, ఎక్కడ బాత్రూమ్ వేయాలో అక్కడ బాత్రూమ్ వస్తుంది, ఎక్కడ ఎలా ఉండాలో అది అక్కడనే. కుక్కలు కూడా ఎక్కడికైనా మారుతుందా? అమెరికాలో ఒక తీరు, ఆస్ట్రేలియాలో ఒక తీరు, మన ఇంట్లో ఒక తీరు. కుక్క మనం ఇప్పుడు చండాల కల్చర్ వచ్చింది. పిల్లలు కూడా కుక్కలు పడుకొని పోతున్నారు. వాళ్ళు కుక్కలు పడుకొని పోతారు. ఇప్పుడు ఆ కుక్క నువ్వు మా ఇంట్లోనైతే నువ్వు ఇష్టానుసారంగా చేసినావు, కానీ పక్కింటికి వచ్చినావు, పెళ్ళికి వచ్చినావు, నువ్వు మాత్రం అట్లా అయ్యాకంటే కుక్కింటదా? వినదు. మనం కూడా సామాజిక జంతువులమే. కాకపోతే కుక్కలకు ఎమోషన్ లేదు, మనకున్నది. మనకు మంచి చెడు అంటే తెలుసు, విచక్షణ తెలుసు, వాడికి తెలియదు. మనమేనకంతే. ఇక్కడ ఎట్లా ఉంటున్నామో బయట అట్నే ఉంటాం. వ్యక్తులతో అలానే ఉంటాం. కొన్నిసార్లు అణుచుకున్నా మహా అయితే ఒక్కరోజు అణుచుకోగలుగుతావు. ఒక వారం రోజులు సహవాసం చేస్తే నీ మొత్తం బయటకు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంట్లోనే బంధించలేకపోతున్నావు, బయట బంధిస్తావా? ఇంట్లోనే నీకు మాటలు సరిగా వస్తలేవు, బయట కూడా అదే వస్తుంది. అయ్యో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు మాట్లాడకూడదు అని అనుకుంటాం. ఒక్కరోజు కంట్రోల్ చేసుకుంటాం. వారం రోజులు సహవాసం చేయండి, నీ ఇంట్లో ప్రవర్తనే బయటికి తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనము వ్యక్తిగతంగా ఎలానైతే మనల్ని మనం అంచుకొని మంచి ప్రవర్తన గలవారమై ఉంటామో బయట అలానే ఉంటాం. నటించలేము ఎక్కువ రోజులు, మహా అయితే ఒక్కరోజు నటించగలం. మనిషి జీవితం నటన అనేది పాతకాల పాట ఉంటుంది, కానీ అది నేను ఒప్పుకోను. కొన్ని రోజుల వరకే నటన, అన్ని రోజులు చేయలేం. ఒకవేళ మీ ముందు నేను గొప్పవని అనిపించుకోవాలని ఉదయమే 5 గంటలకు లేస్తాను బిల్డప్కు మీరు మా ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఉంటే 5 గంటలకు లేవచ్చు. మీరు పోవడంతోనే మళ్ళీ నా దినచర్య గట్టినే ఉంటుంది. మళ్ళీ 7 గంటలకు 9 గంటలకు లేవడం. ఎందుకంటే అది నా బ్రతుకు, అది నా రియాలిటీ. కాబట్టి ఎక్కువ రోజులు మనం నటించలేము. నిజమా కాదా? అట్లాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం తీయండి ఒకసారి. యోహాను రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఎవరా నిజమైన దేవుడు? నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువారు. యేసు దేవుడా అంటే ఈ మాటలు చాలు. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడై ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయనను అనుసరించే వారికి దేవుడిచ్చే బహుమానము నిత్య జీవం. ఆయన అంటే నేను చెప్పవలసిందంటే ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగుటకు దేవుడు మనకు వివేకం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి లేని వివేకం మనకే ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడు అనుకోకండి బయట వాళ్ళకంటే నాకేమి తెలియదు, నేను తెలియలేని వాడిని, నాకు తెలియలేదు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మనము సత్యవంతుని ఎరుగుటకు దేవుడు మనకు వివేకం ఇచ్చాడు. అట్టి సంఘమే ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలున్న సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘముతో యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న గొప్ప సాక్ష్యము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుతును, నీకు శక్తి కొంచెమై ఉండినను. దీని అర్థం ఏంటంటే నీ సంఘంలో కొంచెం మందే వ్యక్తులు, కానీ నీ క్రియలు గొప్పవి.
నీకు శక్తి కొద్దిగానే ఉంది, కానీ నీ క్రియలు గొప్పవి. అయినా నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనని చెప్పలేదు. నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దాన్ని ఎవడునూ వెయ్యలేడు. ఈ సంఘము చిన్నదైన క్రియలు చాలా నమ్మకమైనవి. నమ్మకమైన క్రియలు చేసే దేవుని పిల్లలుగా ఉంటూ ఉన్నామా? మనము చేసే పనులు దేవుని అధికారమునకు లోబడే పనులేనా? మనము చేసే పనులు దేవుని యందు నమ్మకమైనవేనా? మన క్రియలు అసలు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసులని మన పనులను అనగలుగుతాడా? ఈ సంఘం అలా ఉంది. నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు తెలుసు, నా క్రియలు తెలుసు, ఇక్కడ ఉన్న వారందరి క్రియలు తెలుసు. వింటున్నారు అందరూ? మీ అందరి క్రియలు దేవునికి తెలుసు. తెలిసినప్పుడు నీ క్రియలు నాకు తెలుసు. మీరు చిన్న సంఘంలోకి వెళ్ళారు కానీ నువ్వు నమ్మకమైన వాడివయ్యా అని దేవుడు సాక్ష్యం చెప్తాడా? ఫిలదెల్ఫియా సంఘం చిన్న సంఘం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని సంఘాల గురించి చెప్పుకున్న వారం చిన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం, కానీ నమ్మకమైన క్రియలు చేసిన సంఘం. గుంపు కొద్దిగానే, కానీ వారు చేసే పనులు హెచ్చు. అందుకే ఒక పద్యం ఉంటుంది, నాకు అంత గుర్తుకొస్తలేరు. గరిటె పాలు చాలు కొద్దిగానే చాలు అని ఏదో అంటారు. అది నాకు మీకు అంతే గుర్తుందా? గరిటె పాలు చాలు గంగిగోవు పాలు ఏదో ఉంటుంది. అంటే కొద్దిగా గంగగోపాలు గట్టడైన కరువడైననేమి కర్మపాలు. దాని అర్థం ఏంటి? కొద్దిగానైనా ఆవు పాలు కావాలి కానీ కుండడైనా కూడా గాడిద పాలు అవసరం లేదు. ఇప్పుడు దాన్ని నేను పోచట్లేదు, కానీ కొద్దిగా అయినా కానీ దేవుని క్రియలు చేసే సంఘంగా ఉందన్న. ఎక్కువ మంది ఉండి ఇష్టానుసారంగా తిరిగేవారు ఉన్నాము. చాలా బాధ కలిగే సంగతి ఏంటంటే, ఒక పెద్ద చర్చికి వెళ్తారు, వాళ్ళ భార్య రెగ్యులర్గా చర్చికి వస్తుంది. వాళ్ళ భార్యకు చాలా ఇష్టం దేవుని వాక్యం అంటే. మాట్లాడుతుండగా చెప్పింది, వాళ్ళ అత్త మామలు సంఘంలో బాగా పనిచేసేవారు, సంఘంలో పరిచారకులు, పెద్దలుగా ఉండి సంఘానికి ఏ అవసరతైనా వాళ్ళే ముందు వస్తారు. వాళ్ళ కొడుకు మాత్రం ప్రతి దినము తాగుతాడు. ఆమె వచ్చి నాతో అంటుంది, బ్రదర్ ప్రార్థన చేయండి, మేమిద్దరం ఉన్నాం, భార్య భర్త మేమిద్దరం ఉన్నాం. ఏమైంది? నా భర్త తాగుపోతాడు. సరే, ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతిరోజు సాయంత్రం తాగిస్తాడు. చెప్పినా మీ అత్తమామలో తెలియదా? నేను చెప్పలేదు, అయినా వాళ్ళకు తెలుసు. వాళ్ళు చెప్పరు, నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్తే వినడు, వాళ్ళకు చెప్పి వ్యర్థం. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పైన ఎవరు అధికారి? మరి దేవుడు అధికారి అయినప్పుడు దేవుని అధికారి అని గ్రహించి మరి కుమారునికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు లేదా? భార్య చెప్తే వినట్లేదు, లేదు, పెళ్లి చేసిన అయిపోయింది. ఈ సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకొని మన శక్తి కొంచెమే ఉండినా మన క్రియలు గొప్పగా ఉండాలి. ఆ సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కనుక తలుపు తీస్తే దాన్ని ఎవడు వేయలేడు. ఫిలదెల్ఫియా సంఘానికి డోర్స్ ఓపెన్ చేశాడట, దాన్ని ఎవడు కూడా వెయ్యాలని ప్రయత్నం చేసినా వెయ్యలేడు. ఒకసారి కొలస్సై పత్రిక చూస్తున్నాం. కొలస్సైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. కొలస్సైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 4వ వచనం. నేను పైనుండి చూడండి, నేనే చదువుతున్నాను. నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మం వెల్లడిపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని అని ఉందా? అక్కడ ఫుట్ నోట్ కింద 3 అని ఉంది. 3 అనేది కింద చూడండి ఏముంటుందో, దేవుడు సహాయము చేయాలి, వాక్యం చెప్పుటకు అనుకూలమైన సహాయం దేవుడు చేయాలి అనే దగ్గర ఫుట్ నోట్ 3 ఉంది కదా. 3 కింద ఏముందంటే వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవబడాలి. అంటే వాక్యము చెప్పడానికి కూడా అనుకూలమైన సమయం దేవుడు ఇవ్వాలంటే దానికి ద్వారము తెరవబడాలి. ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉంది అన్న దగ్గర 1 అని ఉందా? అక్కడ కింద ఏమన్నది? 1 గొప్ప ద్వారము అంటే తలుపులు తెరవబడి ఉన్నవి.
అంటే ఈయన సువార్త గురించి చెప్తున్నాడు. ఈయన సువార్తను ప్రకటించుటకు నాకు దేవుడు తలుపులు తెరిచాడు. అట్లాగే ఇంతకుముందు మనం కొలొస్సీయులకు రాసిన పత్రికలో కూడా క్రీస్తు మాటలు ప్రకటించడానికి ద్వారము తెరవబడింది. ఇక మూడవది చూపిస్తాను. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తనకు తోడై ఉండి చేసిన కార్యములని అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారా తెరిచిన సంగతి, ఆయన ద్వారము తెరిచిన సంగతి, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతిని వారు వివరించారు. అపోస్తులైన పౌలు అట్లాగే బర్నబా కూడా వారు సువార్త ప్రకటించి వచ్చినప్పుడు అన్యజనులు అనేక మంది విశ్వసించుటకు దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు నేను సంఘం అంటే మనందరము వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే దేవుని ఆలయం కాబట్టి మీ కుటుంబంలో దేవుడు ద్వారాలు తెరిచాడా? దేవుని మాటలు మీ కుటుంబంలో ఉన్న వారికి బోధించడానికి దేవుడు మీకు ద్వారాలు తెరిచాడా? ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నవారు ఎవరి మాటలు వినట్లేదు కదా, అందరు పెద్దవాళ్ళు అయిపోయారు, అందరు ఎవరి వాళ్ళే పెద్దవాళ్ళు. మీ పిల్లలకు మీరు బోధించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడా? ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, తండ్రి ఆ ద్వారాలు తెరవమని ప్రార్థన చేయాలి. ఒకవేళ మన జీవితాలను మనం కట్టుకోవడానికి దేవుడు ద్వారాలు తెరిచాడా? ఆయన తెరిస్తేనే ప్రవేశిస్తాం. మనం కూడా మన సొంతంగా మన జీవితాన్ని నిర్మించుకోలేము దేవుని సహాయం లేకుండా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, నేను సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం దేవుడు నాకు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు నేను ప్రకటించాను, దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇట్లాగే కొలొస్సీయ పత్రికలో అంటున్నాడు, దేవుడు నాకు మంచి సమయం దయచేయాలి, ద్వారాలు తెరవాలని నా కోసం ప్రార్థన చేయండి. అట్లాగే మనకు కొరింథీ పత్రికలో సువార్త ద్వారాలు తెరవబడ్డాయి అని అంటున్నాడు. చూడండి, తలుపు తెరవడానికి దానికి పోలిక పెట్టాడు. ఎందుకంటే దేవుడు ఒకసారి తలుపు తెరిస్తే ఎవడు దాన్ని మూయలేడు, మూస్తే తీయలేడు, తెరిస్తే ముయ్యలేడు. కాబట్టి సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. చాలామంది ప్రార్థన చేస్తారు కదా, డోర్స్ ఓపెన్ కావాలి తండ్రి అని. ఈ తలుపులు ఏందో ఏమో అది చాలామందికి అర్థమైందో కాలేదో. విన్నారా మీరు? డోర్స్ ఓపెన్ చేయండి, డోర్స్ ఓపెన్ చేయండి, డోర్స్ ఓపెన్ చేయండి. ఎప్పుడు వినలేదు ప్రార్థన? ఓకే, మీరందరూ మంచి వాళ్ళు, మీరందరూ శ్రేష్ఠులు నాకంటే కూడా. ఎందుకంటే అటువంటి ప్రార్థనలు విని బుర్రలు బద్దలు కొట్టుకున్నది నేనే కాబట్టి. మీరు వినలేదు కాబట్టి మీరు నాకంటే శ్రేష్ఠులు. సువార్త ద్వారాల కోసమే ఆ పదం వాడాలి తప్ప ఏది పడుతుంది కాదు. ఓకే, రైట్. యూదులు కాకయే 9వ వచనం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధపు వాడు సాతాను సమాజం వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమించదని తెలుసుకున్నట్టు చేసేదను. సాతాను సమాజపు వారు వస్తారు మీ దగ్గరికి. వారు ఏమని గుర్తిస్తారో తెలుసా? అతను ఎవరో తెలుసా? క్రీస్తు అతన్ని ప్రేమిస్తున్నాడు, అది నాకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి నీ పాదాల మీద పడి నమస్కారం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అట్టి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఆ సంఘం వారు, క్రీస్తు ఎరిగిన వారు, సాతాను సమాజం వారు, దయ్యపు సమాజం వారు వచ్చి వారిని చూసి, నువ్వు నిజంగా నీ దేవుడు గొప్పవాడయ్యా, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, నువ్వెంత మంచి వ్యక్తివో తెలుసా, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడివయ్యా అని చెప్పి వాళ్ళే వచ్చి మన పాదముల మీద పడి నమస్కారం చేస్తారు. ఇది ఏ సంఘానికి ఇచ్చిన వాగ్దానం? ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఫిలదెల్ఫియా సంఘం చిన్న సంఘం, మనది కూడా చిన్న ఫిలదెల్ఫియా సంఘం అనుకుంటే, ఒక అన్యుడు వచ్చి నువ్వు ఆశీర్వదించబడ్డవాడు అని నీ పాదముల మీద మొక్కి మరి నమస్కారము చేసేంత స్థితిలో మనం ఉన్నామా? ఆలోచన చేసుకొని సరి చేసుకోవాల్సిన సమయం ఇదే. వారు వచ్చి అంట, సాతాను సమాజం వారు వచ్చి, నీ దేవుని ప్రేమ ఎంతో గొప్పది, సంఘం పట్ల దేవుని ప్రేమ ఎంతో గొప్పది అని వాళ్ళు అంటారంట. సాతాను సమాజం వాళ్ళు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు. దేవుని ప్రేమను పొందాలంటే, దేవుని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి. తర్వాత నన్ను ప్రేమించేవాడు
తండ్రి వల్ల ప్రేమ పండు. ఇది రెండోది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందాము. దేవా కనపడు. ఈరోజు నాకు కల్లో కనపడు, రాత్రి కల్లో కనపడు, ఏదైనా చెప్పు అంటే ఎట్లా? నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుని వాక్యాన్ని గైకొనట్లేదు, దేవుని మాటలు వినడానికి నీకు శక్తి లేదు. అబ్బా ఎంతసేపు వాక్యము. అదే ఇంటి పక్కన పంచాయతీ అయింది, వాని భార్య వాని కొట్టింది, రోడ్డు మీద పంచాయతీ అయింది, ఎంతసేపు వింటావు? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ముసలమ్మ ముచ్చట్లకు అలవాటైన కాలం కాదా? అసలు నిజానికి ముసలమ్మ ముచ్చట్లు కాదు, ఇప్పుడు ముసలయ్య ముచ్చట్లు. అసలు ఆడవాళ్ళు అనుకున్నా కానీ ఆడవాళ్ళు మించిపోయారు. నిజమా కాదా? మగవాళ్ళు చెప్పాలి నిజం. మరి దేవుని మాటలు వినడానికి ఎందుకంత శక్తి లేదు? ఎందుకంటే ఆయన ప్రేమించట్లేదు. చిరాకు, సోమరతనం. ఎంతసేపు అంటే చాలదా? దేవా నీకు హల్లెలూయా, యేసయ్యా నీకు హల్లెలూయా, దేవుడిని దీవించును గాక. చాలు, అయిపోయినామా, నేను అందామా, ఏదో కానుకలు పెట్టిన ఎంతో కొంత వేసినామా, అది ఇంట్లో పడ్డామా, ఓకే ఈ వారం చర్చికి పోయినా. ఎందుకు అది భక్తి? నీవు దేవుని మాటలు విన్నప్పుడే కదా, నువ్వు గైపడినప్పుడే కదా, నువ్వు అంగీకరించినప్పుడే కదా. అంగీకరించాలంటే తెలియాలా వద్దా? ఏమి తెలియకపోతే ఏం అంగీకరిస్తావు? నీకు తెలియాలంటే వినాలి, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎంతసేపు వింటావు? 20 నిమిషాలు చాలు, 30 నిమిషాలు కొంచెం ఎక్కువ, 40, అబ్బో ఇంకా ఎక్కువ, గంట, అబ్బో చాలా ఎక్కువ. ఇది చాలు, ఇంతకన్నా వద్దు. నువ్వు ఆదివారం వచ్చేదే 12 గంటలకు, ఉండేది 1 గంటకు. ఈ గంట సేపు ఉండడానికి అత్తే ఎంత, రాకపోతే ఎంత? చూడండి, ఇప్పుడు క్రమం గురించి మాట్లాడుతాను నేను. పోతుంటే అదే చెప్తాను, ఒక క్రమం గురించి. ఇది నాకే కాదు, ఇది మీకే కాదు, నాకు వర్తిస్తుందని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎంత ప్రేమిస్తాడో సంఘం వాళ్ళు కాదు బయటి వాళ్ళు తెలుసుకుంటారు. మరొక మాట, 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. ఆమేన్. శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు, నీవెప్పుడైతే ఓర్పు విషయమైన వాక్యము గైకొన్నప్పుడు. దేవుని వాక్యము ఎట్లా చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉంటుందంటే, దేవుడు నీకు ఈరోజు కిలో బంగారం ఇస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయంగానే వచ్చేస్తుంది. ఇది చెప్పేది. అయితే నీవెప్పుడైతే ఓర్పు విషయమైన వాక్యము గైకొంటావో అప్పుడు నిన్ను శోధన కాలంలో తప్పిస్తాడు. నీకు శోధనే లేకపోతే ఇక తప్పించరు ఎక్కడిది? ఓర్పు పరీక్ష నిరీక్షణ అనుభవం ద్వారా వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది రోమపత్రికలో. ఓర్పు సమయము, పరీక్ష సమయము, లోకము శోధనలో పడబోయే సమయంలో దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఓర్పు చాలా సమస్యలకు పరిష్కారం. ఓర్పు లేకపోతే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. నీ ఓపిక స్థాయి ఎంత? ఓర్పు గురించిన వాక్యము నీవెంత గైకుంటున్నావు? ఒక పని చెప్పాను, ఒక పని చెప్పి 1 గంట సేపు పని చేయమన్నాను, ఒక 10 నిమిషాలు పని చేస్తావు, మిగతా గంట సేపు వదిలేస్తావు. ఎక్కడ నీ ఓర్పు? నీకు అసలు ఓర్పు ఉందా? ఓర్పు పరీక్షను ఇస్తుంది, ఆ పరీక్షలో నిలబడడానికి నీకు సహాయం చేస్తుంది. పనికి మాలిన ముచ్చట్లు వినడానికి గంటలు నిలబడతావే, 1 గంట సేపు వాక్యం వినడానికి ఎందుకు నీ శరీరం సహకరించదు? ఓర్పు లేదు. మళ్ళీ ఓర్పు అంటే ఇంట్లో ఉన్న పని చేసి గిన్నెలను తోమి బట్టలను ఉతికి, ఇది కాదు ఓర్పు. ఇది అందరు చేస్తారు, నీకేంది? అందరు చేస్తారు, అది రకమైన ఓర్పే. కానీ ఉండవలసింది ఇది. ఈ ఓర్పు ఉంటే, ఈ వాక్యం వినే ఓర్పు ఉంటే ఆటోమేటిక్గా అన్ని తన్నుకొని వస్తాయి. వాక్యము, ఓర్పుతో కూడిన వాక్యమును వారు గైకొన్నారంట. రోమపత్రిక 12:12 తీయండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమయందు ఓర్పు మనకు అవసరం. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు, కానీ వాగ్దానాలు వెంటనే జరగవు.
ఇప్పుడు అందరూ కూడా ఈరోజు వాగ్దానం అని రాస్తున్నారు. ఈరోజు వాగ్దానం అంటే ఏముండదు. ఈరోజు వాగ్దానం ఈ రోజుతో అయిపోదు. ఆ వాగ్దానం నెరవేరాలంటే ఓర్పు కావాలి. చూపిస్తాను అది కూడా. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. ఇప్పుడు మీరు అయ్యానాలే ఎందుకనలేరు? క్రీస్తు చూపిన ప్రేమ, దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు దేవుడు మీ హృదయములను ప్రేరేపించును గాక. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. క్రీస్తు ఎవరిని ప్రేరేపించాలంట? ఎవరిని పెంచాలి? సంఘంలో ఉన్న వారి హృదయాలను ప్రేరేపించాలి. ఏమని ప్రేరేపించాలి? క్రీస్తు చూపిన ఓపిక మీరు చూపండి అని. అంటే ఈ ఓపిక ఎక్కడ నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. అందుకే ఓపికను కొని తెచ్చుకుందాం అనుకుంటే అది మీరు ఉండలేదు. ఓర్పు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు నేను అనగానే ఓర్పుగా ఉండండి, ఇక్కడ నుండి ఓర్పుగా ఉంటా అంటే ఒక్కరోజు ఉంటారు, 2వ రోజు ఇంట్లో సామాన్లన్నీ ఎత్తేస్తారు. ఎందుకంటే అది మీరు అనుకున్నది, దేవుడు ఇచ్చింది కాదు. కాబట్టి మన ప్రార్థన ఏముండాలి? తండ్రి ఈ రేపు ఓంగంతోనే నాకు బస్సు దొరకాలి, నా కాళ్ళ నొప్పిని తగ్గించాలి. ఇది కాదు, తండ్రి శ్రమల్లో కూడా ఓర్పు నువ్వు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేస్తారా? శ్రమే పోవాలంటారా? ఇప్పుడు ఇంకో వచనం చూపిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. ఇది అండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకేం కావాలి? ఓర్పు అవసరమైంది. దేవుని వాగ్దానం పొందాలంటే ఓర్పు అవసరమైంది. ఓర్పు మనం కొని తెచ్చుకునేది కాదు, అది దేవుడు ఇచ్చేది. కాబట్టి అందుకే పౌలుకు అది తెలుసు కాబట్టి కొలసీ పత్రికలు అంటాడు, దేవుడు చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు ఉండాలని దేవుడు మీ హృదయములను ప్రేరేపించును గాక. ఆమేన్. నాకు కూడా ఆమేన్, మీకు కూడా ఆమేన్, మనందరికీ వెరసి ఆమేన్. ఎందుకంటే అందరికీ కావాలి. ఒక కోడలు బాగా చిరాకు ఎత్తానట. ఇక పాస్టర్ని పిలిచి నువ్వు ఓపికతో ఉండు అంటే ఒక రోజు ఉన్నదట, 2 రోజులు మళ్ళీ అది కథ. ఎందుకు? అది దేవుడి నుంచి వచ్చింది కాదు, ఆమె కావాలని అనుకున్నది. ఆమె కావాలని అనుకుంటే అది వచ్చేది కాదు, అది పొందుకునేదే కానీ మనకు మనం సంపాదించుకునేది కాదు. ఏది? ఓర్పు. ఎవరి నుంచి పొందుకోవాలి? దేవుడి నుంచి పొందుకోవాలి. మనకు మనంగా సంపాదించుకోలేము. చాలామంది మనకు మనంగా సంపాదించుకుందామని అనుకొని అది ఎప్పటికీ సంపాదించుకోలేకపోతున్నారు. ఓర్పు ఇచ్చేది దేవుడే. కాబట్టి అట్టి ఓర్పు దేవుడు మనందరికి ఇచ్చును గాక. అట్టి శ్రమల కాలంలో దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. దేవుడు నీకు ఓర్పునిస్తాడు, తట్టుకునే శక్తిని ఇస్తాడు, కానీ నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టాడు. నీకు ఓపికనిస్తాడు. ఓపికను దేవుడే నీకు ఇస్తాడు. ఎంతోమంది దేవుని బిడ్డలు మీ అందరి గురించి నాకు తెలుసు కాబట్టి మీకున్న శ్రమలుగా నాకు తెలుసు. పూర్తిగా తెలియకపోయినా కొంతవరకైనా తెలుసు. మీ ఓపిక స్థాయి ఏందో కూడా నాకు తెలుసు. మీరెంత కుటుంబంలో ఓర్చుకుంటున్నారో నాకు తెలుసు. కొన్నిసార్లు ఏమి లేకున్నా ఏమున్నా మరి ఇంట్లో కొంత గలిబిలి జరిగినా మిమ్మల్ని మీరు ఏ విధంగా సముదాయించుకొని ఓర్చుకుంటున్నారో నాకు తెలుసు. ఎందుకంటే అది మీ నుంచి వచ్చింది కాదు, అది దేవుడు మీకు ఇచ్చింది. ఒకవేళ మీకు మీరే సంపాదించుకున్నాం అనుకుంటే అది మీ పొరపాటు. దేవుడు మీకు ఇచ్చిందని జ్ఞాపకం పెట్టుకొని తండ్రి ఇంకనూ అధికమైన ఓర్పుని తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు అట్టి కృప మీకు ఇచ్చును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఆ ఓపిక నేనే ఇస్తున్నాను. సంఘం శ్రమల్లో ఉంటున్నప్పుడు మీరు అట్లా ఓపికతో ఉండండి. ఎందుకో తెలుసా? 11వ వచనము, నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏదైతే పట్టుకున్నావో అది గట్టిగా పట్టుకో. ఒక చిన్న పాప తండ్రిని పట్టుకొని, మీరందరూ చిన్న వయసు వాళ్ళు, నాకైతే గుర్తుంది, మా డాడీ చిటికిన వేలు పట్టుకుని అరిచేటాడు. అది చిన్నపిల్లలందరికీ అలవాటు. ఎందుకంటే చిటికిన వేలు వాళ్ళ చేతికి సరిపోద్ది కాబట్టి. ఒక మంచు పైన ఒక తండ్రి ఇట్లా నడుస్తూ ఉంటే ఆ మంచు దిగబడిపోతుంది అప్పుడప్పుడు. అందుకే కుమారునితో అంటున్నాడు, కుమారుడా నువ్వు కేవలం నా చిటికిన వేలు పట్టుకుంటే సరిపోదు, నువ్వు నా చెయ్యి మొత్తం పట్టుకో అని చెప్పాడట.
పట్టుకోని చెప్పిన తర్వాత సరే నాన్న అని అన్నాడు. కానీ చిటికన వేలు ఆయన చెయ్యి తండ్రి చేతిని పూర్తిగా పట్టుకునేంత అది సరిపోదు కదా చిన్నపిల్లకు. అందుకే అంటే నాన్న డాడీ నేను అలా కాదు, ఈ చిటికన వేలు నేను గట్టిగా పట్టుకుంటా అని నడుస్తున్నాడట. ఇట్లా పోతుంటే చిటికన వేలు గట్టిగా పట్టుకుని నడుస్తున్నాడు. నడిచిన తర్వాత ఒక్కసారిగా మనసులో కూరుకుపోయింది, కింద పడి తర్వాత వెంటనే నాన్న లేపిండట. అరే ఏందిరా ఇట్లా చేస్తున్నావు, నువ్వు నా చేతిని పూర్తిగా పట్టుకో అంటే నాన్న నాకు పట్టుకోవట్లేదు నాన్న అన్నట. అప్పుడు ఆ తండ్రి అన్నట, కుమారుడా ఇక నువ్వు పట్టుకోకు, ఇక నేనే నీ చేతిని పట్టుకుంటాను అన్నట. దీన్ని బట్టి ఆ భక్తునికి అర్థమైందట, నా కొడుకు తనంతానే కంట్రోల్ చేసుకుందాం అని అనుకొని నేను ఈ వెళ్తున్న ఆపదల మధ్య నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటా, నీ చెయ్యి పట్టుకుంటా, నేను ఆ దేవుని చేతిని పట్టుకుంటా అని అనుకున్నాడంట. అనుకున్నప్పుడు దేవుని చేతిని పట్టుకునే క్రమంలో అతను జారిపోయాడట. అప్పుడు దేవుడు వచ్చాడట, కుమారుడా నువ్వు నా చేతిని పట్టుకోలేవు, నేనే నిన్ను పట్టుకుంటాను. దాన్ని బట్టి ఆ భక్తుడు నేర్చుకున్నాడు. అట్లాగే దేవుని చేతిలో మనమున్నాము, దేవుడు మనల్ని పట్టుకుంటున్నాడు. గుర్తుందా? లేకపోతే గ్రహించావా దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని నడిపిస్తున్నాడని? గ్రహించకపోతే దేవుడు ఆ సహాయాన్ని అడుగుదాం. ఆయన త్వరగా వస్తాడు. నీ కిరీటము, నీవు దేవుని సన్నిధిలో సంపాదించుకున్న నీ ప్రవర్తనకు సంబంధించిన కిరీటాలు కాపాడకుండా జాగ్రత్తగా పట్టుకో అని ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు రాస్తున్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏది పట్టుకున్నారంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు శ్రమల్లో వాక్యాన్ని గైకొన్నావు. అది ఫిలదెల్ఫియా సంఘంకు ఉన్న సాక్ష్యం. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. మరి నీకు దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏది? ఒకవేళ దేవుని బిడ్డలైన మీరు చాలా ఓపిక కలిగి ఉన్నారు, చివరి వరకు ఆ ఓపికను అలానే ఉంచుకోనండి అని దేవుడు చెప్తుండగా ఆ ఓపికను పట్టుకుంటారా, వదిలేస్తారా? ఈ విధంగానే ఒక కుమారుడు చిన్నపిల్లవాడు బాగా అల్లరి చేస్తున్నాడు, ఇంట్లో సామాన్ని ఎత్తేస్తున్నాడు, చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు, వద్దు కుమారుడు అట్లా చేయకు కుమారుడు అని చెప్తుంటే వినట్లేదట. అది అంటున్నాడు, ఇది అంటున్నాడట. చివరికి ఓపిక పట్టి 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 చూసాడట, గట్టిగా కొట్టాడట. గట్టిగా కొట్టేదో వీపు మీద కొడితే అయిపో, చెవు పైన కొట్టాడట. ఆ చెవు పని చేయట్లేదు. ఏం జరిగింది అక్కడ? ఏం తక్కువైంది? అప్పటిదాకా ఓపికతో ఉన్న వ్యక్తి, అంతవరకు సహించిన వ్యక్తి తన ఓపికను పక్కన పెట్టాడు, కుమారుని చెవుని నష్టపోయాడు. ఆ చివరి జీవితాంతం వరకు ఆ కుమారునికి చెవి లేదు, ఒక చెవి లేదు. మీకు తెలుసు కదా, చెవులు ఉంటేనే మాట వస్తుంది కదా, తెలుసా? చెవిటి వారికి మాటలు రావు. ఎందుకు? ఆయన వినరాదు కాబట్టి నేర్చుకోలేడు. కాబట్టి చెవిటివాడు ఎప్పుడు మూగవాడే. మేము చూడలేదు ఎవరిని, మూగవాడిని ఎవరినైనా చూడండి మీరు, వాడు మూగవాడు కాకముందు వాడు చెవిటివాడు. ఆ డెఫ్ అండ్ డమ్ అనేది అన్నదమ్ము లాంటివి, అది ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. అందుకే చెవిటి వచ్చినప్పుడే మాటలు రావు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, మాటలు రాని వాళ్ళు మీరు ఎవరైనా కనబడితే అంతకంటే ముందు అతను చెవిటివాడు. ఆ చెవిని పరీక్ష చేసి ఆ చెవి యొక్క రోగాన్ని తగ్గించేసరికి మాటలు నేర్చుకునే కాలం పోతుంది. కాబట్టి అతనికి ఎప్పటికీ మాటలు రావు. ఆ రోజు జరిగిన నష్టం, ఓపిక లేని ఆ సందర్భంలో జరిగిన నష్టం. నీ ఓపిక స్థాయి ఎంత? కొట్టద్దని దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందా ఉండదా? ఒక క్రమం ఉంటుందా ఉండదా? సంఘానికి ఒక క్రమం, వ్యక్తులకు ఒక క్రమం, ఎన్ని గంటలకు లేవాలి అదొక క్రమం, ఏమి భోజనం చేయాలి అది ఒక క్రమం, ఏది తినకూడదు అది ఒక క్రమం, ఏది తినాలి అదొక క్రమం, ఎంత తినాలి అదొక క్రమం. దసరా సెలవులు అయిపోయినవి, దసరా రోజు విపరీతంగా తాగారు, తిన్నారు, నెక్స్ట్ డేనే ఒక వార్త వచ్చింది, ఈరోజు మీరు సులభంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఎందుకు? తెల్లవారు కూడా మళ్ళీ మాంసాహారం అంటే ఏమవుతుంది? అన్నం అరగదు, అన్నం జీర్ణం కాదు, జీర్ణం కాకపోతే ఏమవుతుంది? అజీర్తి సమస్యలు వస్తాయి. అట్లా ఎక్కువ రోజులు ఉంటే మలబద్ధకం అవుతుంది. ఆ తర్వాత గోళీలు వేసుకోవాల్సి వస్తుంది. గోళీలు వేసుకుంటేనే మోషన్ పోయి ఉంటుంది, గోళీలు వేసుకోకపోతే మోషన్ రాదు. ఎక్కడ పోయింది? క్రమం లేదు. క్రమం ఉంటుందా ఉండదా? శరీరం ఆరోగ్యం కాపాడుకోవడానికి క్రమం ఉంటుంది. ఎలా తినాలో ఒక క్రమం, ఎలా ఉండాలో ఒక క్రమం, ఎలా పడుకోవాలో ఒక క్రమం. మీకు తెలుసా, ఎడమ వైపు పడుకుంటే ఆరోగ్యం, కుడివైపు పడుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది కాదు. మీ అందరికీ తెలుసు. లేదు నా ఇష్టం ఉన్నట్టు పడుకుంటా, కాళ్ళు నటెత్తా, చేతులు ఇటెత్తా అంటే తెల్లారు లేవడంతో నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఉన్నదా? తెల్లారు లేవడంతో నడుము నొప్పి వచ్చిందని, లేవడంతోనే నడుము పట్టేసుకుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు సరి అయిన క్రమంలో పడుకోలేదు. ఎడమవైపు పడుకోండి, మీకు నడుము నొప్పి రాదు.
స్ట్రైట్గా పడుకొని మీకు నడుపు రాదు, కుడివైపు పడుకోండి మీకు వస్తుంది. కాలం ఇష్టానుసారంగా పెట్టండి నడుము పోతుంది, ఎట్లా తట్టిన పొరం నడుము పోతుంది. ఎందుకంటే పడుకోవడంలో కూడా క్రమం ఉండాలి. అట్లాగే సంఘానికి రావడంలో క్రమం ఉండాలి, సంఘంలో ఉండడం ఎలాగో క్రమం ఉండాలి. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో అలా ఇక్కడ ప్రవర్తించాలి. ఇక్కడికి వచ్చి అక్కడేదో జరిగింది కదా, ఇక్కడేదో జరిగింది కదా, ఆ పంచాయతీ ఇట్లా, ఈ పంచాయతీ ఇట్లా, దీనికోసం నువ్వు రాలేదు. నువ్వు దేవుని ఆరాధించడానికి వచ్చావు. మా బీఎడ్ చేసేటప్పుడు మా టీచర్ చెప్తారు, నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు టీచర్ అయితే, ఒకవేళ నీ స్కూల్కు నువ్వు వెళ్ళి టీచింగ్ చేస్తూ ఉంటే నీకు ఇంటి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, నీకు డబ్బులు లేకపోవచ్చు, ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, అవన్నీ తలుపు బయటే. మళ్ళీ ఇక్కడికి వస్తే నువ్వు టీచర్వి, నువ్వు చెప్పేది కేవలము సబ్జెక్ట్ చెప్పాలి, దాని మీదనే ఉండాలి. అంతే తప్ప ఇంటి దగ్గర గదట్లయింది కదా ఏమైంది, ఇంటి దగ్గర గిదెట్లయింది కదా ఏమైందని ఆలోచన నీకు వస్తే యు ఆర్ ఫెయిల్డ్, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ యాజ్ అ టీచర్. నువ్వు టీచర్గా ఉండడానికి నీకు అర్హత లేదు. అట్లాగే మనకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా అక్కడనే చెప్పులిప్ప దగ్గరనే. ఇక్కడికి వస్తే నీ పని దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి కీర్తించడం. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావో, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో నీ లోకస్తులు, నీ పొరుగువారు గ్రహించేలా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆమేన్. ఇటువంటి వాడు ఈ 12వ వచనం, జయించువాడు దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉంటాడు. 3 ఉన్నాయి. ఒకటి స్తంభంగా ఉంటాడు, వాడి ఇక్కడి నుంచి ఎప్పుడు బయటికి పోడు, అతని మీద దేవుని పేరుంటుంది. అట్లాగే పరలోకంలో నా దేవుని యుద్ధం దిగొచ్చిన నూతన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరుంటుంది, ఒక కొత్త పేరుంటుంది. 3. ఏది జయించాలి? ఇప్పుడు ఏది జయించాలి? శారీరక క్రియలు జయించాలి. జయించినప్పుడు మాత్రమే 3 లక్షణాలు. ఒకటి, దేవుని స్తంభంగా ఉంటాం. అట్లాగే పరలోక రాజ్యంలో మహిమాన్వితమైన నగరంలో మనం ప్రవేశిస్తాం. మన పైన దేవుని పేరుంటుంది, అట్లాగే ఒక కొత్త పేరుంటుంది. ఆ కొత్త పేరు ఎవరికి తెలియదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం, ఆ మాట మీకు చూపిస్తాను. ఆ కొత్త పేరు ఏంటిదో. ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. నీవు దేవుని రాజ్యంలో ఒక స్తంభంగా ఉంటావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అట్లాగే దేవుడు నీకు కొత్త పేరు ఇస్తాడు. ఇది జయించే వానికి ఇస్తాడు. ఆ జయించేవాడు స్థిరమైన వ్యక్తిగా, నిత్యమైన వ్యక్తిగా, ముఖ్యమైన వ్యక్తిగా సంఘంలో ఉంటాడు. అతడు జయించేవాడు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చివరి వచనం చూసుకొని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా మనకు తెలియదు, ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలేను. పరలోక రాజ్యంలో మనం ఆయన వలె ఉంటాం, ఆయన వలె ప్రకాశిస్తాం. పరలోక రాజ్యం వెళ్ళిన వెంటనే మనకు మన మీద ఆయన పేరు రాస్తాడు, మరి ఒక పేరు రాస్తాడు. ఆ పేరు అసలు మనకి ఎవరికి తెలియదు. అట్లాగే నువ్వు ఒక స్తంభంలా ఉంటావు. నువ్వు స్తంభం ఎక్కడ తీస్తే అది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మనం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఈ భూమి నాది అన్న తర్వాత ఈ భూమిలో ఇంకొకటి ప్రవేశించడానికి వీలుంటుందా? వీలు లేదు. ఒకవేళ ప్రవేశిస్తే మనం కోర్టుకు వెళ్తాం, వాడిని జైలు పాలు కూడా చేయొచ్చు. ఆ విధంగా నువ్వు ఒక స్తంభం వలె ఉంటాం. నీకు దేవుడు తన పేరునిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు విన్నగాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చెక్ చేసుకొని దేవుని బలిలో ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకు ఓపికనివ్వాలి. ఇచ్చాడా? ఇవ్వకపోతే దేవుడిని అడుగుదాం. దేవుడు మన హృదయాన్ని ప్రేరేపించలాగున. దేవుని యొక్క అధికారం కింద మనం ఉన్నామా? దేవుని అధికారం కిందనే మనం ఉన్నామా? కుటుంబం మీద మనమే అధికారమే. మరి నీ పైన ఒక అధికారి ఉండడానికి గ్రహించి మరి దేవునికి నువ్వు లోబడుతున్నావా? ఏ విధంగానైతే కుటుంబంలో అధికారిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ నీకు లోబడాలి అని నువ్వు అనుకుంటావో, మరి దేవుడు నీకు అధికారిగా ఉన్నప్పుడు దేవునికి నువ్వు లోబడాలి కదా. నువ్వు లోబడుతున్నావా? నీవు ఓర్పు విషయమైన వాక్యము నువ్వు తెలుసుకున్నావా? ఓపిక నీవు కలిగి ఉన్నావా? పరీక్ష చేసుకొని మరి మనము
దేవుని స్తుతిద్దాం. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. దేవుడు మనకు ఓర్పు విషయమైన అనుభవ జ్ఞానంలోనికి మనల్ని నడిపించును గాక. మరి సంఘంలో క్రమమైన వ్యక్తులముగా ఉందుము గాక. క్రమమైన జీవన విధానాన్ని పాటించి దేవుని సన్నిధిలో ఆరోగ్యకరమైన వ్యక్తులుగా ఉందుము గాక. మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక. మనమందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. దేవునికి మన ఆరాధనను చెల్లిద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందరం తల వంచుకొని దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దాం.